గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఓం నమో నారాయణాయ. మనం నిత్యం కూడా ఓం నమో నారాయణాయ అన్న నామజపాన్ని నిరంతరం మనం మనసులో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితి చాలా గడ్డు కాలము. ఎందుకంటే కలియుగంలో రాబోయే రోజులన్నీ కూడా విధి విధానాన్ని తప్పుతుంది. ఎందుకంటే అందరి యొక్క మనోభావాలు రకరకాలుగా ఉండడం చేత ప్రకృతి కూడా మనకు సహకరించట్లేదు. మీరు చూడండి, కొన్ని చోట్ల చాలా చోట కూడా భూకంపాలు జరుగుతూ ఉంది. కొన్ని చోట సైక్లోన్లు వస్తున్నది. మరొక చోట ఎండలకు కొంతమంది మరణిస్తున్నారు. కొన్ని చోట మనకు అనేకమైన రోగాలు వస్తున్నది. ఇవన్నీ జరుగుతూ ఉంది కదా. ఎంత జరిగినా కూడా మానవుడు ఎందుకు ఆలోచన చెయ్యట్లేదు? ఎందుకు వీటి మీద ధ్యాస పెట్టట్లేదు? అయ్యా, ఈ యొక్క మానవ శరీరం వచ్చింది, నేను మనం ఎంజాయ్ చేసేయాలి, నేను ఇక్కడనే మొత్తం అన్ని అనుభవించాలి, మళ్ళీ ఇంకోటి లేదు అని కొన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. ఓకే, నిజంగానే అలా ఉన్నట్టయితే మరి హిందూ సంస్కృతి ప్రకారం, సనాతన ధర్మం ప్రకారంగా మనం మానవుడు మరుజన్మ ఉంది అంటున్నాం కదా. మరి దానికి సమాధానం ఏమిటి? అయితే సనాతనం అంటే ఏంటయ్యా? ఎప్పుడు కొట్టుకుంటున్నాం సనాతనం సనాతనం అంటే. సనాతనం అంటే స్థిరమైనది, శాశ్వతమైనది, ఇది కదా సనాతనం అంటే. దాని మీద పెద్ద చర్చ, అదే ఇప్పుడు మనం మాట్లాడక్కర్లా. కాబట్టి ఈ శాశ్వతమైనది ఏది? 84 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమి మీద నివసిస్తూనే ఉంది. భూమి లోపల, భూమి పైన, అంతర్గతంగా చెట్లు, చేమలు, పురుగులు అనేక రకరకాలుగా జీవం సాగిస్తూనే ఉంది. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మ ఏదో ఉందో అది మనం అనేక 84 లక్షల స్వభావాలు కలిగి ఉంది. ఒక స్వభావం కాదు, అది శాశ్వతమైనది. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనది. కానీ అనేక రకమైనటువంటి స్వభావాలు కూడా కలిగి ఉన్నది. కాబట్టి మనం దీని గురించి పదే పదే మనం చింతించక్కర్లే. మనకు తెలుసు ఏది రైటు, ఏది రాంగు, మనం మంచి చేస్తున్నామా, మనం చెడు చేస్తున్నామా అన్న విషయం అని నీకు మనసు ఎప్పుడు కూడా ఉద్భత చేస్తూనే ఉంటుంది. మనం ఒక భోజనం చేస్తున్నామండి, కొంతమంది అడవిల్లో ఆకులు కోసుకుని దాంట్లో తింటుంటారు. కొంతమంది బాగున్న వాళ్ళు అరటి ఆకులతో తింటారు. ఇంకా కొంచెం ఉన్నవాడు ఈ కాగితం ప్లేటు ఆకులతో తింటూ ఉంటాడు. ఇంకా కొంతమంది వెండే పళ్ళంతో తింటాడు. మరికొంతమంది బంగారపు ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటాడు. అందరూ అన్ని రకరకాలైనటువంటి ప్లేట్లు ఉపయోగించారు. కానీ అన్నిట్లో ఉన్నది ఏంటి? ఆహారమే. ఈ ఆహారం అనేక రకాలుగా ఉంటుంది. అన్నం ఉందనుకోండి, అన్నం అనేది ఏ గిన్నెలో పెట్టినా కూడా అన్నం ఒకటే కదా. అదేమైనా మార్పు చెందుతుందా? చెందదు కదా. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే, నేను బంగారం ప్లేట్లో తినాలని చెప్పి తహదాబడి ఉన్న శ్రమంతా పాడు చేసుకుని ఉన్నటువంటి భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మీరు చూడండి, ఒక 5 ఏళ్లలో నీ యొక్క ఫోటో ఎలా ఉంది, 10 ఏళ్ళు ఎట్లా ఉంది, 20 ఏళ్ళు ఉంది, 50 ఏళ్ళు ఎట్లా ఉంది, ఈ విధంగా దానికి స్టిచ్చింగ్ చేస్తూ వస్తాడనమాట. అంటే శరీరం, భగవంతుడిచ్చిన శరీరం ఏదైతే ఉందో దానికి స్టిచ్చింగ్ జరుగుతూనే ఉంటుంది. చేస్తూ 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 ఒక 50 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, 60 ఏళ్ళు అయిన తర్వాత అయ్యా ఇంకా స్టిచ్చింగ్ కాదు, చేత కాదు, ఇంకా ఆగిపోతుంది. అప్పుడు స్టిచ్చింగ్ కానప్పుడు ఏమవుతుంది? ఇక జడ్జిమెంట్ టైం వచ్చేస్తుంది.
ఆ జడ్జిమెంట్లో ఏమవుతుందంటే, అయ్యా నీకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి నువ్వు ఏమేమి చేసావు మొత్తం కూడా బేరీ జరుగుతా అంటే, స్వామి మరి ఎట్లా? అప్పుడు భగవంతుడు అంటాడు, నాయనా నువ్వు నువ్వు ఎంతంత వరకు సంపాదన చేసుకున్నావు భూమిపైన, ఏమి పుణ్యపాపములు చేసుకున్నావు అని దాని మీద నువ్వు ఏ షర్ట్ కొనుక్కోవాలి, ఏ శరీరాన్ని కొనుక్కోవాలని నీకే వదిలిపెట్టాడు. నువ్వేమి ఇంకొకటి చెప్పక్కర్లా, నీకు ఏ శరీరం పొందాలని నీకే వదిలిపెట్టాడండి. అదేం గురుగారు మనకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు పరిశోధించినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? కొంతమంది ఒకటి దగ్గర 10 రూపాయలే ఉంటుంది, ఒకటి 20 రూపాయలు ఉంటుంది, ఒకటి దగ్గర 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయల శరీరం చాలా బాగుంటుంది కదా, మరి 100 రూపాయలు సంపాదించుకున్నావా? ఒకటి 50 రూపాయల శరీరం ఎట్లా ఉంటుంది? అయితే ఈ శరీరాలన్నీ కూడా మళ్ళీ పునరపి మరణం పునరపి జననం, మళ్ళీ పునరపి జనం ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు ఏ యొక్క షర్ట్ కొనుక్కోవాలో నీ చేతిలో ఉందయ్యా. నువ్వు పాపపుణ్యాలు ఏం చేసుకున్నా నీ చేతిలో వదిలేశాడు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన మీద ఎప్పుడు వేసుకోడు, మొత్తం నీకే వదిలిపెట్టాడు. కాబట్టి నీ శరీరాన్ని చేసినటువంటి పాపపుణ్యములు ఏదైతే ఉందో మరుజన్మకు నీ చేతులను వదిలిపెట్టాడు. ఎక్కడ పోలేదు. ప్రతి ఆత్మలు కూడా మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ జీవనం సాగిస్తూనే ఉంటుంది అన్న విషయం గమనించాలి. కాబట్టి మనం నిరంతరం కూడా భగవంతుని ధ్యానం చేస్తూ, కరుణామయుడండి, కరుణామూర్తి, కరుణా సింధు భగవంతుడు, వాని గురించి మనం పదే పదే మనం చర్చ చేయాలి. ఆయన గురించి మనం నిరంతరం కూడా తాపత్రయపడాలి. కాబట్టి నిరంతరం కూడా ఆయన జపం చేస్తూ ఆయన్ని మనం కోరినట్టయితే మనకు అన్నీ లభిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. సర్వే జనా